ఎలా ఉన్నారు? ఈరోజు చంటక్క కబుర్లో మన మహిళలు రెడీగా ఉన్నారండి. గేమ్ షో అన్నమాట. నాకు ఎక్కువ చంటక్క కబుర్లోనే వస్తుంది, ఎందుకంటే అదే కదా, అందులోనే కదా ఇది కూడా గేమ్ షో అన్నమాట. కొత్తగా పెట్టాం కదా. మీరు ఇంతకుముందు ఎపిసోడ్స్ చూశారు కదా, ఓకేనా? ఎలా ఉన్నాయి? సూపర్ సూపరా? మేము ఎప్పుడెప్పుడు పార్టిసిపేట్ చేద్దామా అని రెడీగా ఉన్నారా? అమ్మయ్యా, అయితే నేను పెట్టిన దానికి సార్థకత వచ్చింది. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఓకేనా? ఓకే, చాలండి. ఇంకా ఎందుకు బొజ్జకి అన్నం తినక్కర్లేదు. మీ రీల్స్ చూస్తే కూడా మాకు అంతే ఉంటుందా? అబ్బా ఎంత బాగా అన్నారు. కడుపు నిండిపోద్ది. అదే మీకు అన్నం అవసరం లేదు. ఈ ఛానల్, ఈ యూట్యూబ్ ఛానల్ లేదంటే రీల్స్ ఉంటే చాలు. డైలీ స్వీట్ తినాలనిపిస్తుంది కదా. కాబట్టి ఒక స్వీట్ తిన్నట్టు. అవునా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, అయితే ఇంతకుముందు చూశారు కాబట్టి ఫస్ట్ రౌండ్ ఏంటి? నువ్వా నేనా? ఫస్ట్ ఎపిసోడ్ చూసారు. ఫస్ట్ ఎపిసోడ్ అనుకుంది తను. ఎంత బాగా చెప్పిందో, చాలా బాగా చెప్పావు. అయినా కూడా మరి ఫస్ట్ ఎపిసోడ్ సంక్రాంతి కదా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్క. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అది ఓన్లీ ప్రోమో కింద పెట్టాం కదా. ఓకే, ఇది నిజంగా ఎపిసోడ్ లెక్క అయితే కనుక మనకి సంక్రాంతి అనమాట. అది అయితే నేను ఇందులో రౌండ్ గురించి అడిగాను కానీ అది చెప్పగానే నాకైతే ఇంకా చాలా ఆనందం అనిపించింది అనమాట. అయితే మరి మీరు ఇలాగనే టీమ్స్ మీ ముగ్గురునా? ఓ, ముందే సెట్ చేసుకున్నారు. అవునా? మా టీం పేరు కూడా ఉంది. పేరేంటో తెలుసా? యాష్. యాష్ అంటే ఏంటి చెప్పాలి. చెప్పండి, మీరు చెప్పండి. నేను చెప్పాలా? ASH యాష్. కొంచెం అడుగుతారని తెలిస్తే నేను కూడా నెట్ లో కొంచెం మీరేనా మమ్మల్ని అడిగేది? మేము కూడా చిన్న క్వశ్చన్స్ అడుగుతాం. ఇట్లాంటివి కాకుండా కొంచెం మంచిగా అడగండి. కొంచెం థింక్ చేయండి. ASH. నా చిన్నప్పుడు ఆశ చాక్లెట్ తిన్నాను. అది నా దృష్టిలో అదేనబ్బా. మీ ఎదురుగుండానే ఉంది క్లూ కూడా. ఎదురుగుండానే ఉంది. ఇక్కడ రావాలి. ఉండండి, నాకు ఇక్కడ ఏంటో ఉంది. నో హింట్. ఏంటి నీకు తెలీదా? అరే నా దగ్గర ఇదిగో చిన్న పిల్లలకు తెలియదమ్మా. అదిగో చిన్న పాపను అడిగాను, మా చిన్న పిల్లలకు తెలియదు. మేమెవరం? మీరెవరు అంటే నా పేరేంటి? ఓహో, అలా వచ్చావా? ASH అలేఖ్య స్వాతి హైందవి. వావ్, కానీ ఎవరు చదువుతారమ్మా? నెట్లు ఎత్తుకున్నా కూడా దొరకదు. మా పేరు మీకు తెలుసు. అందుకనే తలమోహిస్తుంది. మీరు చాలా నిజంగా చాలా స్మార్ట్, చాలా అసలు అనమాట. ఎప్పుడు మీరే క్రియేటివిటీ కదా, మేము కూడా క్రియేటివిటీ. ఓకే ఓకే ఓకే, చాలా బాగా చేశారు. మీరు కూడా ఏమన్నా అలాంటివి ఏమైనా చేశారా? నా పేరు లక్ష్మి, తన పేరు తులసి. నా పేరు అది చెప్పుకోండి. ఫ్రూట్ పేరు, ఒక ఫ్రూట్ పేరు, అమ్మవారి పేరు, ఫ్రూట్ పేరు ఎవరు చెప్పరేంటి? అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, చెప్పండి, క్లూ ఇస్తాం మేము. చాలా చిన్నగా ఉంటాయి ఫ్రూట్స్ అయ్యి. నేను చెబుతాను, నాకు తెలుసు. కాకపోతే ఊరిని మిమ్మల్ని ఉడికించాలని, మీకు తెలుసా లేదా అని వస్తుంది. దాని డ్రింక్ కూడా చేసుకోవచ్చు. ద్రాక్షాయని అంత క్లూ ఇచ్చినా కూడా నేను చెప్పలేకపోతే చెప్పనా? నేను లక్ష్మి, తులసి, ద్రాక్ష నైవేద్యం దేవుడికి అర్పించే అన్ని కూడా. రామలక్ష్మి నేను రామలక్ష్మి. ఓకే ఓకే ఓకే, ఇటు బాగా మంచి బరువు ఉందబ్బా. ఇటు ఇదిగో అది చూసుకుందాం. ఆల్రెడీ చూశారు.
ఆల్రెడీ చూసేసారు అనమాట మళ్ళీ కూడానా ఓకే కానీ అసలు నిజంగా మీరు ముందు యూత్ ఏది ముందు ఆలోచించుకొని వచ్చారు చూసారా వీళ్ళు కూడా యూతే కాకపోతే వీళ్ళు యూత్ అనేది ఎందుకు ఫేస్ మారిందండి అని నేను యూత్ అన్నానా ఓకే అదే కదా ఓకే అసలు నిజంగా వాళ్ళు అప్పటికప్పుడు ఆలోచించుకొని చెప్పారు చూడండి నిజంగా సూపర్ ఓకేనా అయితే అసలు నువ్వా నేనా సై అని నేను అనక ముందే వీళ్ళు సై అని పెట్టేసుకొని చక్క చాలా బాగా చేశారు అయితే మనం ఇంకో గేమ్కి వెళ్ళిపోదామా రెడీగా ఉంచుకున్నాను ఫస్ట్ అసలు నాకు తెలియదు అదే కదా అదే నేను అంటున్నా అసలు కాదు నేను మీ హుషారు చూసి అసలైన విషయం మర్చిపోయాను అదే ముందు మీ పేర్లు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు ఏంటి తెలియాలి కదా అంత రెచ్చిపోయారు ఇక అది చెప్పినా ఇంక నేను ఇక్కడ ఉంటాను ఉండను ఇంటర్నేషనల్ ఇంకా ఓకే అయితే నీ పేరు చెప్పమ్మా నా పేరు హైందవి నేను దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాను ఓకే ఇంకేం చెప్పవా నువ్వేమన్నా టింగ్ 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 ఏమన్నా చేసుకుంటున్నారు ఇప్పుడు నో రీల్స్ చూడటం వరకే ఎస్ ఓహో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి తర్వాత చేద్దాము కొంచెం అని పోనీలే నా పేరు స్వాతి మియాపూర్ నుంచి వచ్చాను చండక్ అంటే మాకు ఎవరనేది అసలు తెలియదు జస్ట్ మేము మా వేరే ఫ్రెండ్ ప్రోగ్రామ్ ఉంది అని అంటే అక్కడికి వెళ్ళాక తన్ని చూశాక తన ఈ ఏజ్లో ఇంత యాక్టివ్గా ఉందని చెప్పి తన్ని ఇన్స్పైర్ చేసుకొని నెక్స్ట్ ఎప్పుడెప్పుడు అని చెప్పి వెయిట్ చేసాము ఆ రోజు వచ్చేసింది ఈరోజు మేము కూడా చండక్ లాగే చేద్దాం అనేసి వచ్చాము ఓకే థ్యాంక్ యూ నా పేరు అలేఖ్య నేను ఒక యూట్యూబరు ఫస్ట్ ఎక్కడ ఒక కాంపిటీషన్లో మీరు నాకు పరిచయం అయ్యారు బై ఈ ఏజ్లో యూట్యూబ్ ఏంటంటే ఎంత ఇన్స్పిరేషన్ ఎంత ప్యాషన్ ఉంటే మాత్రం ఏజ్ కౌంటింగ్ అని ప్రూవ్ చేశారు కౌంటింగే కాదు అని ప్రూవ్ చేశారు సో చాలా బాగా ఒక మెసేజ్ పెట్టంగానే నైట్ మెసేజ్ పెట్టారు ఈవినింగ్ కల్లా మేము మళ్ళీ వచ్చేసాము సూపర్ అక్క సూపర్ థ్యాంక్ యూ అమ్మా నిజంగా అసలు మీ అందరికి మాత్రం నిజంగా థ్యాంక్స్ చెప్పాలి అలా మెసేజ్ అప్పటికప్పుడు అనుకోనే నేనే నా ప్రోగ్రామ్స్ అన్నీ అలాగే ఉంటాయి అసలు నేను ముందు ప్లాన్ ఉండదు అనమాట అలా లేకపోయినా మీ చంటక్క మజాక మీరు చెప్పగానే అలా నా పేరు దాక్షాయిని నేను నాగోల్ నుంచి వచ్చాను ఈ ప్రోగ్రామ్కి కాల్ చేశారు నేను ఇప్పుడే వచ్చేసాను ఇంత బాగా ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు ఇన్ని ఎపిసోడ్లు ఇలా కంటిన్యూ అవుతూ వేల ఎపిసోడ్లు ఇలాగే రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చంటెక్క గేమ్ షో ఓకే థ్యాంక్ యూ నా పేరు లక్ష్మి నేను ప్రగతి నగర్ నుంచి వచ్చాను చంటక్క యూట్యూబ్ ఛానల్ సూపర్ తను స్వీట్ తిన్నట్టుగా తను చేసే కామెడీ అంత ఫుల్గా ఉంటుంది అనమాట ఎంటర్టైన్మెంట్ నా యాక్టివిటీస్ వచ్చి ఇట్లాగే యాక్టివిటీస్ ఉన్నాయి కొన్ని వీణ వాయిస్తాను నేను కోలాటం ఉంది సర్వీస్ ఉంది సోషల్ సర్వీస్ సో మా అమ్మాయికి కూడా వీటిలన్నిట్లో కూడా నేను చాలా ఎంకరేజ్ ఇస్తూ ఉంటాను చూస్తున్నాం మేము అన్నిట్లో నా పేరు తులసి నేను రామలక్ష్మి గారిని ఒక ప్రోగ్రాంలో మీట్ అయ్యాను అప్పుడు మాకు ఒక ఫ్యాషన్ షో తను కండక్ట్ చేసింది అప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యాను తనకి ఆ ఏజ్లో కూడా అంటే ఏజ్ అందరూ అంటున్నాము బట్ మా అందరికంటే ఏంటంటే తనే యంగ్ అనమాట ఆ ప్రోగ్రాంలో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అప్పటి నుంచి తన ఛానల్ ఫాలో అవుతున్నాను నేను ఎప్పుడు తన ఛానల్కి మమ్మల్ని ఇన్వైట్ చేస్తుందా అనుకున్నాను కానీ బట్ ఆ టైం వచ్చింది ఇప్పుడు వచ్చాము నేను రెగ్యులర్గా తన ఛానల్ ఫాలో అవుతూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ తులసి అయితే చూడు ఎంత మెరిసిపోతున్నాయో వీళ్ళది గోల్డ్ షాప్ అండి అన్ని డైమండ్స్ చూడండి మెరిసిపోతుంది ఎలా ఉందో పైనుంచి కిందగా ఈ కూడా డైమండ్స్ సరే ఇటు నుంచి స్టార్ట్ చేద్దామా 1 minute గేమ్ జెడ్ నుంచి ఏ వరకు వెనక్కి చెప్పాలి ఈ పట్టుకో అది మెయిన్ జెడ్ నుంచి ఏ వరకు 1 minute లో టైం పెట్టండి జెడ్ వై ఎక్స్ వి యు టి ఎస్ క్యూ ఆర్ పి
GHIFEDCBA. కరెక్ట్ చెప్పిందా? లేదు, మధ్యలో పోయింది. పెద్ద చదవండి. గాడ్జెట్స్ అంట. గాడ్జెట్స్ అంటే తెలుసా? గాడ్జెట్స్ అంటే సెల్ ఫోన్ ఉంది కదా, ఇంకా అక్కడ నుంచి మొదలెట్టండి. 30 సెకండ్స్లో ఎన్ని చెప్పగలరో చూద్దాం. ఇక్కడ వీళ్ళు ఓడిపోయారు ఆల్రెడీ. కెమెరా, మైక్, వాచ్, స్విచెస్, స్పీకర్స్, ఫ్లెక్స్, చార్జర్ వైర్స్. మీరేనండి. చార్జర్ వైర్, ఇంకా స్విచెస్ ఉండదు. సెల్ ఫోన్స్, టీవీస్, వాషింగ్ మిషన్, ఫ్రిజ్ అవి. ఓన్లీ ఏంటంటే వెంకటేష్ సినిమా పేర్లు 30 సెకండ్స్లో 10. వెంకటేష్ సినిమాలు 10 చెప్పాలి 30 సెకండ్స్లో. ఓకే. నమో వెంకటేశ, ఆడవారి మాటలకు అర్థాలే వేరు, వసంతం, తులసి, సంక్రాంతి, F2, F3, సంక్రాంతి రాలా మేము. సూర్యవంశం, కూలీ నెంబర్ 1. కాదు, చెప్పి నవ్వుతే బాగుంటది. కాదు, ఆవిడకి ఏదో వచ్చింది, ఆవిడకి ఏంటో అయిపోయింది అనుకోకండి. ఇప్పుడు ఏమండి మీకు మాత్రం ఒక నిమిషం వరకు ఆగకుండా నవ్వుతానే ఉండాలి, మేము కూడా నవ్వాలి. మీరు నవ్వే నవ్వుకి మాకు కూడా నవ్వు రావాలి, అవతల వాళ్ళకు కూడా నవ్వు రావాలి. అలా నవ్వండి. మీరైతే ఇక్కడ నుంచోండి. ఒక నిమిషానికి ఎక్కువ అయినా పర్వాలేదు, తక్కువ చెప్పకండి. ఒక్క నిమిషానికి కొంచెం తగ్గించండి. స్టార్ట్. అమ్మో, అందరు నవ్వేశారు. నవ్వినా సరే తీసుకోండి. అయితే నవ్వేమని ఆపుతుంది. ఇంకా మంచిగా కాదు. చంద్రముఖి అంటున్నారు అవతల, నవ్వు రావడం లేదు. చిరునవ్వు అంట. భయానకమైన నవ్వు. మీకు ఇష్టమైంది వచ్చింది. 1 minute లో పుష్ప 2 సినిమా స్టోరీ చెప్పాలి. తగ్గేదేలే అంటే చెప్పుద్దిక. ఓకే, ఫస్ట్ హీరో వచ్చేసి అల్లు అర్జున్, హీరోయిన్ వచ్చేసి రష్మిక. అండ్ వీళ్ళిద్దరిది ఆల్రెడీ పుష్ప 1 రిలీజ్ అయ్యి 2 years అయింది. సెకండ్ పార్ట్లో వచ్చేసి స్టార్టింగే పెళ్ళయింది. దాని తర్వాత ఎట్లా స్మగ్లర్ అనేది సీఎంతో రిలేషన్ ఎలా ఉంటుంది, అండ్ సినిమా ఎట్లా అంటే వాడు గెలవడానికి చాలా ట్రై చేస్తాడు ఆ స్మగ్లింగ్తో. కానీ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలనుకుంటే ఈసారి నేషనల్లోనే ఉన్నది కదా, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలి అని తగ్గేది లేని విలన్తో, ఒక పోలీస్ ఆఫీసర్తోను అండ్ హీరోతో ఎట్లా ఉంటుంది అనేది మనకి మూవీ వస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో కూడా పట్టుకోవడానికి పోలీస్ చాలా ట్రై చేస్తాడు, కానీ రాంగ్ ప్రోడక్ట్ పట్టుకుంటాడు. బట్ స్టిల్ చాలా తెలివిగా, చాలా క్రియేటివ్గా తీసుకొచ్చి ఆ ప్రోడక్ట్ని దాచి ఇంకో రకంగా తీసుకెళ్ళి వాళ్ళని విలన్కి అప్పచెప్పేస్తాడు. సో ఓకే, టైం ఈజ్ ఓవర్. ఇదిగో కరెక్టేనా? ఎవరైనా సినిమా చూసారా? కరెక్టేనా? సరే అమ్మయ్య. టైం అంటే ఒక 500 తగ్గించావు. సినిమాకి వెళ్ళే పని లేదు ఇక. మరీ మంచిది. అయితే సినిమా స్టోరీ మొత్తం చెప్పేసావు. ఈసారి ఇంటర్నేషనల్ కాదు, వైల్డ్ ఫైర్ తగ్గేది. మీకు బాగా నచ్చింది? సూపర్ నచ్చిందా? ఓకే. గొర్రెలు కంటిన్యూగా చెప్పాలి. 3 గొర్రెలు 5 బర్రెలు కంటిన్యూషన్ ఆపకుండా నువ్వు ఏది ఒక నిమిషం 1 minute. చాలా ఫాస్ట్ గా. ఏంటి మళ్ళీ ఒక్కసారి చెప్పుకో. 3 గొర్రెలు 6 బర్రెలు. దాన్ని చెప్పు.
3 గొర్రెలు 6 బర్రెలు 3 గొర్రెలు 6 బర్రెలు 3 గొర్రెలు 6 బర్రెలు ఫాస్ట్ 3 గొర్రెలు 6 బర్రెలు 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 సినిమాలు ఇచ్చారు అక్కడ అది వాళ్ళకి అలా వెళ్ళిపోయింది వాళ్ళకి అలా వెళ్ళిపోయింది వాళ్ళకి పోనీలే ఇప్పుడు వాళ్ళు విన్ను మీరు విన్ను ఎవరు కాబట్టి కొట్టుకోటాలు ఆపేసి సరదాగా గేమ్ పెట్టుకుందామా సరదాగా గేమ్ పెట్టేసుకుందామా ఓకేనా గేమ్కి రెడీ ఓకే ఫస్ట్ లక్ష్మణ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఓకేనా ఇదిగోండి ఇది ఇలా తీసుకుంటారు రెండో చేత్తో ఇలా అనొద్దు ఇట్లా చెయ్యి వెనక్కి పెట్టుకోండి ఇదే తీసుకోండి ఇలా వేసుకోవాలి అంతే ఇలా అయితే ఫస్ట్ ఎవరైతే ఈ మొత్తం వేసేసారో ఈ పూర్తయిన వెంటనే చేయెత్తేసేయండి వాళ్ళు అంటే మిగతా వాళ్ళు డ్రాప్ అనమాట ఇక ఆ ఫస్ట్ వాళ్ళు విన్నర్ అయినట్టు మీ ముగ్గురులో ఒకళ్ళు ఎవరైతే ఫస్ట్ పెట్టారో వాళ్ళకంటే మీ ముగ్గురు కలిసి ఆడుతున్నారు కానీ ఎవరిది వాళ్ళే అర్థమైందా అందరికి చాలా అంటే చాలా సింపుల్ పెట్టాను అబ్బా మీకు ఎందుకంటే నన్ను చాలా బాగా పొగిడారు కదా అందుకనే మీకోసం ఎంత ఎందుకు ఇలా తీసి ఇలా ఏ రాదు అయిపోద్ది దెబ్బకి One, 2, 3, go. కిందకి వెళ్ళకూడదు చెయ్యి ఎవరు ఫస్ట్ లేపితే వాళ్ళే విన్ యా అయిపోయింది అక్కడ ఇద్దరికి సేమే కాకపోతే ఎందుకు పెట్టామంటే మీకు గ్యాప్ లేకుండా మీరు చూసుకోవటం సపోర్ట్ ఓకేనా ఫైనల్ రౌండ్ కొంచెం జాగ్రత్తగా ఆడండి ఇద్దరు ఓకేనా స్టార్ట్ చేద్దామా ఆల్ ద బెస్ట్ ఇద్దరికి 1, 2, 3 గో ఎవరు సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళు చేసేసేయండి లేదు 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 తీసేసాను అది తీసాను ఇది తీసాను ఓకే కంగ్రాచులేషన్స్ అమ్మయ్య మొత్తానికి మీ గోలతో అసలు మా అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ ఏంటి ఏంటని పరిగెత్తుకొచ్చారు మీ గోలకు నిజంగా తెలుసా అలా ఉంటుంది మేడం మేము అంటే సరే అయితే నీకు ఇదిగో థ్యాంక్ యూ సూపర్ ఉన్నానా ఎట్లన్నా కూడా అసలు ఏం వేస్తున్నారు అసలు మూత పెట్టారు బయటికి రాకుండా ఓకేనా హ్యాపీ కదా ఓకే అయితే మరి వాళ్ళ నుంచి సెలవు తీసుకుందామా ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి ఓకే మరి బాయ్ బాయ్ బాయ్